నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య. విజయవాడ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన. వసంత నవరాత్రుల్లో భాగంగా 3వ రోజున పసుపు, తెలుపు, చామంతులు, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహణ. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని, అందుకే మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కొత్త విధానం తీసుకువస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటున్నానని గతంలోనే చెప్పానని, గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నానని వివరించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఇప్పుడు తానిస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని చెప్పారు. పింఛన్ల రూపంలో నెలకి 2,722 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, కానీ నేను ఒక నెల పింఛన్ తీసుకోకపోతే 2 లేదా 3 నెలలు తీసుకునే అవకాశం కూడా ఇచ్చానని అన్నారు. 2 నెలలు పింఛన్ తీసుకుని వారు 93,300 మంది ఉన్నారని వెల్లడించారు. 2,000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2,000 అంటారు. మీరు చేసింది 2,000 కాదు. 2,000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు మీకు చేశాం. ఒక కుటుంబాలు నేను చూశాను. ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను. ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు ఆడబిడ్డ పెళ్లి చేశాడు. ఎవరో కాదు, భార్య తమ్ముడో. పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది. ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి, వీళ్ళు కూలి పని చేసుకోవాలి, మళ్లీ వీళ్ళు జీవనోపాధి కలపాలి. అందుకే నేను ఆలోచించింది, ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడిని దివ్యాంగులకి, అది 3,000 చేశాను. మళ్ళా పెంచలేదు. నేను వస్తానే అది 6,000 రూపాయలు చేశాను అందరికీ. ఇలాంటి పిల్లలకి, మతి స్థిమితం లేని పిల్లలకి, నడవలేని మంచానికే పరిమితమైన వ్యక్తులకి 15,000 రూపాయలు చేశానంటే అది మానవత. ఒకేసారి 5 రెట్లు పెంచాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకో పక్క మీరు చూస్తే, ఒక పక్క 4,000 ఇచ్చాను, దివ్యాంగులకు 6,000 ఇచ్చాం. కొంతమంది డయాలిసిస్ చేసుకోవడం, కిడ్నీ సమస్యలు రావడం, కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజన 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు.
అలాంటి నేను ఆలోచించింది పేదవాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని, ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 14 డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్వయంగా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలకి 45,000 రూపాయల విలువ చేసే బడ్డీ కొట్టు, ప్లాట్ఫారం రిక్షాని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్క మహిళ డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారని తెలియజేశారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో సోలార్ విద్యుత్ ని అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ప్యానెల్ ని ఇంటికి అమర్చుకోవటం వలన 2 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి రావటమే కాకుండా 25 సంవత్సరాల పాటు విద్యుత్ ని ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చారని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా, బీసీలకు 50%, ఓసీలకు కొంత శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరాలి, దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఆయన చెప్పిన సూచనలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ డ్వాక్రా గ్రూప్ లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుని మరలా సరైన సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ విధంగా రీపే చేయాలో ఆ విధంగా రీపే చేయడం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి. అలాగే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ ఈసారి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేసుకోండి. దాని ద్వారా దానికి ప్రభుత్వ పరంగా సుమారు ఎస్సీలకైతే 100% సబ్సిడీ, బీసీలకైతే 50% సబ్సిడీ, అదేవిధంగా ఓసీలకైతే ఏదో కొద్ది మొత్తం సబ్సిడీ ఇచ్చి, ఈ సబ్సిడీల కంటే కూడా మనం పెట్టిన పెట్టుబడి 2 సంవత్సరాలు తిరిగి రావడమే కాకుండా తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటు పైసా ఖర్చులైన కరెంటు వాడుకునే పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్లను తొలగించిందని, వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పునర్పరిశీలించి అర్హులైన అందరికీ మరలా పింఛన్లు నమోదు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్, 61వ డివిజన్ శాంతినగర్, భాస్కర్ రావు కోర్టు సెంటర్లో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో పలువురికి పింఛన్లను స్వయంగా అందచేసి పింఛన్దారుల యోగక్షేమాలని బోండా ఉమా అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అని పింఛన్లు పంపిణీ చేసే అధికారుల్ని, సిబ్బందిని, పింఛన్దారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పింఛన్దారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్లు ఆపివేసిన వారందరికీ పరిశీలన చేసి తిరిగి పింఛన్లు అందించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. తీసుకున్నానా వస్తున్నాయి కదమ్మా, అందరు ఇస్తున్నారుగా, ఇబ్బంది లేదుగా. ఇడ్చండి తీసుకోమ్మా. డబ్బే మరి ఇచ్చే తర్వాత ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఏ ఇబ్బంది లేదుగా. చిన్నదిరా చిన్నదిరా అలా ఉంది. అది అలా ఉంది. ఇచ్చే పర్లేదు, ఇచ్చే చూసుకుంటా. అమ్మా ఇటు చూడమ్మా.
నువ్వు గట్టిగా 4,000 ఇస్తున్నావు. ప్రతి నెల వృద్ధులకి వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజు ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు. తెలుగుదేశం వస్తే 3,000 పింఛన్ 4,000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేరారు. ఇవాళ 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రతి నెల 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం. అది కూడా 3,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పి 2024 ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కూడా 3,000 రూపాయలు కలిపి జూలైలో 4,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ దివ్యాంగ సోదరీమణులకి 3,000 రూపాయలు ఉండే పింఛన్ 6,000, దేశంలో ఎక్కడా లేదు 6,000 రూపాయలు పింఛను. ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6,000 రూపాయలు ప్రభుత్వం నుంచి 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసేశారు. ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. ఇంకెవరో వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం, డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం. వృద్ధులకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం. అన్ని రకాలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, ఈ పింఛన్లు ఇస్తున్నాం. రేపు మే నెల నుంచి వచ్చే నెల నుంచి చదువుకునే పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి చెరో 15,000 30,000. గత ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి వసంత నవరాత్రిలో భాగంగా 3వ రోజున పసుపు, తెలుపు, చామంతులు, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి పుష్పాలతో అర్చకులు, అధికారులు అర్చక ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించారు. జపాన్ దేశానికి చెందిన టోక్యో నగరానికి చెందిన 2 విదేశీ మహిళలు దుర్గమ్మవారి పుష్పార్చనలో పాల్గొన్నారు. విజయవాడ సందర్శనలో భాగంగా దుర్గమ్మవారికి ఈ పర్వదినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు, అమ్మవారి మహిమల గురించి స్థానికుల నుంచి తెలుసుకొని వచ్చి పుష్పార్చనలో పాల్గొన్నట్లు సదరు మహిళలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల, బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గొల్ల నరసింహ యాదవ్ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గొల్ల నరసింహ యాదవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకంతో బాధ్యతను అప్పగించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానిగా 43 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో ఎక్కడ తనకు అప్పగించిన బాధ్యతల్ని విస్మరించకుండా పార్టీ ఎదుగుదలకి కృషి చేశానని చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ, బీసీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం, నరసింహ యాదవ్ గారు మా పక్కన ఉన్నారు. నరసింహ యాదవ్ గారు వీరు ఆంధ్ర రాష్ట్రానికి యాదవ కార్పొరేషన్కి చైర్మన్గా నియామకం అయ్యారు. వీరు గతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి, అలాగే పెద్ద బీసీ నాయకులు,
ఒక కులానికే కాకుండా మరి గతంలో తుడా చైర్మన్గా చేశారు మన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి. అలాగే అక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. మరి ఎంతటి సీనియర్ నాయకులకి మరి యాదవ సంఘం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందేదానికి ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి అది రేపొద్దున మన విజయవాడలో కేంద్రంలోని మోదీ సర్కార్పై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చి దేశంలోని కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల చట్టాలని నిర్వీర్యం చేస్తుందని దుయ్యపట్టారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని అన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు కొరగంజి శేఖర్ బాబు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్ లెనిన్ భవన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ పార్టీ నగర కార్యదర్శి కోటేశ్వరం శేఖర్ బాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ నాయకుడిగా, ఏఐటియుసి నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన శేఖర్ బాబు మరణం అటు ప్రజానికానికే కాకుండా ఇటు కార్మిక వర్గానికి తీరని లోటని తెలియజేశారు. శేఖర్ బాబు ఆశయ సాధనకి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శేఖర్ బాబుకి ఘన నివాళులర్పించారు. సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కొరగంజి శేఖరబాబు గారు భౌతికంగా చనిపోయి 19 సంవత్సరాలు అవుతున్నది. వారి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి యువజన సమైక్య కార్యకర్తగా, అలాగే అనేక ఉద్యమాలకి నాయకత్వం వచ్చి కార్మిక సంఘాలను స్థాపించి విజయవాడ నగర ప్రజల్లో తలలో నాలికలాగా కార్మిక నాయకుడిగా తన వంతు పాత్ర వహించి ప్రమాదవశాత్తు శేఖరబాబు గారు మరణించడం జరిగింది. శేఖరబాబు గారి మరణం కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక లోకానికి తీరని లోటు. ఈరోజు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్మికుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికుల హక్కులను హరించేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో శేఖరబాబు గారు లాంటి కార్మిక నాయకుడు లేకపోవటం కార్మిక వర్గానికి మరింత తీరని లోటు అని చెప్పి ఈ రోజున భావిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ శేఖరబాబు గారి వర్ధంతి 19వ వర్ధంతి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టు శ్రేణులు, కార్మికులు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పాత బస్తీ లెనిన్ భవన్ వద్ద విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో శేఖరబాబు యొక్క జీవితం యువజన ఉద్యమానికి మరి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులు మరింతగా కామ్రేడ్ శేఖరబాబు యొక్క పోరాట స్ఫూర్తితోటి కార్మిక వర్గం, కార్మిక లోకం మరింతగా పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటమే నిజమైనటువంటి నివాళి శేఖరబాబుకి అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జోహార్ కామ్రేడ్. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వారు మరికొంతమందికి చేయి అందించే అభివృద్ధికి సహకరించాలని, అప్పుడే సమాజంలో పేదరికం అనేది లేకుండా చేయగలమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. రాయల్ క్లబ్ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ సభ్యులు పేదలకు, తోటి సభ్యులకు చేస్తున్న సేవ ముదావాహమని తెలియజేశారు. రానున్న కాలంలో రాయల్స్ క్లబ్ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ 8వ వార్షికోత్సవం మొగల్రాజుపురం అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడారు. రాయల్ క్లబ్స్ సభ్యులు పేదలకు, తోటి సభ్యులకు చేస్తున్న సేవ అభినందనీయమని తెలియజేశారు. సీఎం చంద్రబాబు సమాజంలో పేదరికం లేకుండా చేయాలని C4 సర్వే చేపట్టారని తెలియజేశారు. అలాగనే రాయల్ క్లబ్స్ అధ్యక్షులు డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహం, సేవ, సహకారం అనే 3 నినాదాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సభ అనంతరం బోండాడ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బోండాడ రాఘవేంద్రరావుకి రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో అను గ్రూప్ హాస్పిటల్ చైర్మన్ గాజుల రమేష్, బార్ కౌన్సిల్ సభ్యులు కలిగినీడి చిదంబరం, క్లబ్స్ కన్వీనర్ పేటేటి పుల్లయ్య, మిర్యాల వెంకటేశ్వరరావు, రామిశెట్టి కొండలరావు, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, కార్యదర్శి రంగినీడి వెంకట సుబ్బారావు, కోశాధికారి నూతక్కి సత్యనారాయణ, రాయల్ క్లబ్స్ విజయవాడ, ఓషో, చింతలపూడి, కైకలూరు, నర్సాపురం, ముత్యాలంపాడు, విజయవాడ మహిళ, నర్సాపురం మహిళ, అల్లవరం రాయల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ యొక్క 8వ వార్షికోత్సవ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు ఉగాదికి మరుసటి రోజున జరుపుకోవడం జరుగుతుంది. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాయల్ క్లబ్స్ అసోసియేషన్ అనేది ఒక సామాజిక సేవా సంస్థగా ప్రారంభించి
మరి సమాజానికి హితోతకమైన సేవలు అందించడం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. అందులో ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు సహాయం చేయాలని కార్యక్రమం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాయల్ క్లబ్స్ అసోసియేషన్ 9 క్లబ్స్ ఉన్నాయి. విజయవాడ, నరసాపురం, కైకలూరు, అలాగే చింతలపూడి, అల్లవరం, ఇంకా అనేక ముత్యాలంపాడు, మొత్తం 9 క్లబ్స్ ఉన్నాయి. ఇవి ఇంకా మరింతగా విస్తరణ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది విద్య అంటే పేదల నుంచి బయటపడాలి అంటే విద్య ఏకైక మార్గం. అయితే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వారికి ఆర్థిక స్తోమత అందించినట్టయితే వారు చదువుకుని వారు ఒక ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రధానంగా తీసుకుని స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున మోర్ దాన్ 1 crore మేము ఇక్కడ నరసాపురం అయితే ముఖ్యంగా విజయవాడ, నరసాపురం, ఇంకా ఇతర ప్రాంతాల్లో అక్కడైతే 3 కోట్ల రూపాయల పైన మేము పేద విద్యార్థులకి సహాయం అందించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. మహిళా దినోత్సవం ఒకటి, అదేవిధంగా ఈ మధ్యన విజయవాడలో మనకి పెద్ద వరదలకు సంభవించి. నమస్కారం, నా పేరు మిర్యాల వెంకటేశ్వరరావు, రాయల్ నేషనల్ మాజీ అధ్యక్షుల్ని. ఈరోజు ప్రత్యేకంగా ఈ 8వ వార్షికోత్సవం జరుపుకోవడం. 2017లో ఈ సంస్థ ప్రారంభించి అనేక సేవా సంస్థలు రకరకాల కాన్సెప్టులు తీసుకుంటే మేము రాయల్ క్లబ్ మాత్రం విద్యని ప్రోత్సహించడం అనే ఒక ఆలోచనని తీసుకెళ్ళి విద్య ద్వారా సామాజిక న్యాయం కానీ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక అట్టడుగు నుంచి పై స్థాయికి వెళ్ళటానికి విద్య ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో తీసుకోవటం. ఈరోజు బొండాడ రాఘవేంద్రాన్ని ప్రత్యేకంగా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉగాది జీవిత సాఫల్య పురస్కారం. ఆయన అసలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకతను సాధించుకొని వ్యాపారపరంగా ఒక ఎత్తు ఎదిగి సామాజికంలో ప్రత్యేకమైన వ్యక్తులకి విద్యను అందించడంలో వారికి వారే సాటి అనే విధంగా ఉన్న వ్యక్తిని ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం వారికి అందించడం మా రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున మా 8వ వార్షికోత్సవంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సార్. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని అన్నారు. వర్గీకరణ అంశంపై శాసన మండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వర్గీకరణ అంశంపై చర్చ కోరగా వైఎస్ జగన్ డైరెక్షన్లో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు బిల్లుని తిరస్కరించారని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేబినెట్ తీర్మానం చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మాదిగల ద్రోహి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. కొంతమంది ఎంఆర్పీఎస్ నేతలు జగన్ తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రబాబుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై వైసీపీ అధినేతగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి తన స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 20వ తారీఖున మార్చి 20న అసెంబ్లీలో వర్గీకరణ అంశం మీద చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడం జరిగింది. మరి వైసీపీ అధినేతగా ఉండమన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండటం చేత శాసన మండలిలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని హోంమంత్రి శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు సభలో చర్చ జరగాలని చెప్పేసి ప్రవేశపెట్టగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో సభలో ఎలాంటి చర్చ జరగకుండా దీనిపైన ఎలాంటి చర్చ అవసరం లేదని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైసీపీలో ఉండబడినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా వర్గీకరణ బిల్లును తిరస్కరించడం జరిగింది. సిఐటియు నాయకులపై హాకర్స్ యూనియన్ పై కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా హాకర్స్ సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం సిఐటియు పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు సిఐటియుపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. సిఐటియు నాయకులపై హాకర్స్ యూనియన్ పై కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలకి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు పాల్గొని మాట్లాడారు. కార్పొరేటర్ బాలస్వామి సిఐటియు నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని కూటమి ప్రభుత్వం రావడంతో హాకర్స్ కి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. వ్యాపారాలు చేయనీయకుండా తొలగింపులు ప్రారంభించారు. తొలగించి తాము అన్యాయానికి గురి చేశారని వారు ఆరోపించారు. బీసెంట్ రోడ్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పారని అన్నారు. హాకర్స్ నుంచి లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని తెలియజేశారు. హాకర్స్ నుంచి లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారు. మహంతి చేపల మార్కెట్ ను ఖాళీ చేయించేందుకు 2 కోట్ల డీల్ కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదరిక నిర్మూలన చేస్తామని చెబుతున్న ప్రభుత్వానికి విదూరంగా స్థానిక నాయకులు పేదల పొట్టకొట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. సమావేశంలో వై సుబ్బారావు, ఎం బాపురావు, బాలబొమ్మ, లక్ష్మణ, సిహెచ్ మురళి, బెవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో హాకర్ల జీవనం పైన బాలారిస్టాలు మొదలయ్యాయి. ఓ పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో హాకర్లని వ్యాపారాలు చేయకుండా తొలగింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. మరో పక్కన హాకర్లకి రక్షణగా, హాకర్ల ఉపాధి భద్రత కోసం సిఐటి అనేక పోరాటాలు ఆందోళన చేస్తాం. దాదాపు 52 సంవత్సరాలుగా బీసెంట్ రోడ్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి హాకర్లను తొలగించి తమ అనుయాయులను పెట్టుకునే దానికోసం తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఒక ప్రెస్ మీట్లో బాలా గారు సిఐటి నాయకత్వం మీద, హాకర్స్ యూనియన్ మీద అసత్య ఆరోపణలు అనేటువంటి చేసింది. ఈ ఆరోపణలు మానుకోవాలని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపుగా 50 సంవత్సరాలుగా హాకర్ల రక్షణ. మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో జరగనున్న ఏఏవైఎఫ్ 17వ జాతీయ మహాసభలని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఏవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీ, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలు, రాజకీయాలు, నియంతృత్వ కార్పొరేట్ విధానాలపై చర్చించనున్నట్లు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా యువజన ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారని వెల్లడించారు. మే 15 నుండి 18 వరకు తిరుపతిలో జరగనున్న అఖిల భారత యువజన సమైక్య ఏఏవైఎఫ్ జాతీయ 17వ మహాసభల ఆహ్వాన గోడ పత్రికను విజయవాడ దాసరి భవన్లో ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిరుపతిలో జరగనున్న మహాసభలలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా యువజన ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు. విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విలువలు తదితర అంశాలు, కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలుగుతున్న చట్టసభలు, రాజకీయాలు, మీడియా విలువలు రక్షణ కోసం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మే 15వ తేదీన మహాసభ ప్రారంభం సందర్భంగా మొదటి రోజు వేలాది మంది యువతీ యువకులచే భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మే 15, 16, 17, 18 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ముద్రించినటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యువజన నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ వేలాది మంది యువత తిరుపతి నగరానికి రాబోతా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు
ఏ ఒక్కటి నెరవేరలేదు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు వెల్లడి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయమని సీఎం వెల్లడి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారన్న ఎమ్మెల్యే ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారని వెల్లడి. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి 4,000 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వ్యాఖ్య. విజయవాడ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన. వసంత నవరాత్రుల్లో భాగంగా 3వ రోజున పసుపు, తెలుపు, చామంతులు, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహణ. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.